హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్కి. ఇది వచ్చేసరికి హాలిడేస్ అంటే సంక్రాంతికి ఇంటికి వెళ్ళి బ్యాక్ టు వైజాగ్ వస్తున్న వ్లాగ్ అనమాట. మా మమ్మీ అయితే ఇక్కడ హడావిడి చేస్తుంది. ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే మమ్మీ ఇట్లా రిటర్న్ మేము వెళ్ళేటప్పుడు పసుపు పెట్టి బొట్టు పెడుతుంది అనమాట. అంటే పెళ్ళైన వాళ్ళకి అమ్మాయిలకి ఇలానే చేస్తారు కదా. ఇక్కడైతే మమ్మీ మాకు జాగ్రత్తలు అయితే చెప్పేస్తుంది. గొలుసులేం పెట్టలేదు కమ్మా, ఎక్కడన్నా ఆపుకుని కాడ జాగ్రత్తగా చూసుకొని అమ్మాయి కారులోకి తెచ్చి, లేకపోతే జాగ్రత్తగా చిన్నగా, సరేనా? అన్ని జాగ్రత్తలు చెప్పించుకొని మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. సో ఒంగోలు నుంచి అంటే ఒంగోలు పక్కన మాదనమాట విలేజ్, చీమకుర్తి మా విలేజ్ నేమ్ వచ్చేసరికి. అక్కడి నుంచి వైజాగ్ అనమాట. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే ఈవినింగ్ అయిపోతుంది. మాకు దగ్గరలో ఉన్నది ఒంగోలు అనమాట. సో ఒంగోలు అయితే క్రాస్ చేసాము. కొంచెం దాటంగానే మేము మా బ్రేక్ఫాస్ట్ అయితే దారిలోనే చేసామన్నమాట. ఇక్కడ ఒక ప్లేస్ అయితే బాగుంది, సైడ్ ఒక చిన్న బండి లాగా ఉంది. ఇక్కడైతే కారు నీట్గా పక్కన పార్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఆపేసాము. ఇక్కడ ఓన్లీ సింపుల్ ఇడ్లీ దోశ అవే ఉన్నాయన్నమాట. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ ఇవే ఉన్నాయి. పూరి అడిగితే అయిపోయిందని చెప్పేశారు. సో ఓకే, ఇక్కడైతే మా బేబీ బాగా కోఆపరేట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు నేను తింటున్నా సరే బాగా కోఆపరేట్ చేస్తుంది. అప్పుడప్పుడు మాత్రం కొంచెం మారం చేస్తుంది, కానీ ఇప్పుడైతే మాత్రం పడుకొని ఉంది. నీట్గా నేనైతే ఎగ్ దోశ అయితే తిన్నాను. నీట్గా బేబీని ఎత్తుకొని నేను తినడం కష్టం అని చెప్పేసి పక్కన ఒక చైర్స్ అట్లా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తిన్నాను అనమాట. నార్మల్ దోశ, నథింగ్ స్పెషల్ దోశ అండి. నార్మల్గా ఇంట్లో ఎలా అయితే వేసుకుంటామో అలానే ఉంది. సింపుల్గా హోటల్ దోశలాగా అయితే అసలు లేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ తర్వాత ఇంకెక్కడ మ్యాక్సిమం ఆపలేదు. లంచ్కి డైరెక్ట్గా లంచ్కి ఆపొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. మధ్య మధ్యలో అదేంటో అండి, ఇంట్లో అయితే సరిగ్గా పడుకోరు, కానీ కారులో ఏందో ఉయ్యాలవుతున్నట్టు ఉంది. పిల్లలు మాత్రం మంచిగా పడుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఇది ఎగ్జాక్ట్గా గుంటూరుని క్రాస్ చేసిన, అంటే చెక్ పోస్ట్ టోల్ గేట్ని క్రాస్ చేసిన వెంటనే మనకి 2 వేస్ అయితే వస్తాయి. అక్కడ మేము బైపాస్ అనేది, వెస్ట్ బైపాస్ కొత్తగా రీసెంట్గానే ఓపెన్ చేశారంట. ఇది 1 వే, ప్రజెంట్ 1 వేనే ఓపెన్ చేశారు. ఇటు సైడ్ వెళ్తేనే ఏంటంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ఆ రూట్ అనమాట. సో ఈజీగా టైం అనేది కొంచెం నిజంగానే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, నేనైతే ఆల్రెడీ రాజమండ్రి వచ్చేసాను. ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ ఎగ్ దోశ ఏందో ఒకటే తిన్నాను కాబట్టి పెద్ద ఏమీ సరిపోలేదు. ఇంకా కొంచెం తొందరగానే ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆగుదాం, ఇక్కడ తిందాం అనుకుంటూ ఉన్నాము. సో ఫైనల్గా బాగా పాపులర్ అయిపోయిన ఈ మిలిటరీ హోటల్కి అయితే వచ్చేసాము. బయట కార్స్ని చూసి ఇంకా సరే బాయ్ బాయ్ అని చెప్పేసామండి. వెళ్ళి అడిగితే వెయిటింగ్ ఒక ½ అన్ అవర్ అట్లా, ఇంకా ఎక్కువ చెప్పారనుకోండి. వెయిటింగ్ అన్నారని అంతసేపు ఆగలేక నెక్స్ట్ ఏదొస్తే అది తిందామని చెప్పేసి, అంటే నెక్స్ట్ ఏ హోటల్ వస్తే అక్కడ ఆగి తిందాము అని చెప్పేసి అనుకొని మేము ఎప్పుడు వెళ్ళాము అన్నవరం దగ్గర. అన్నవరం కొంచెం పక్కనే ఉండేది అనమాట, 1 అని. అక్కడికైతే ఆగాము. ఫస్ట్ సింపుల్గా కడాయి పన్నీర్ కర్రీ అండ్ రోటీ అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది. దీని తర్వాత ఒక ఫ్రైడ్ రైస్ చెప్పాము, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పామన్నమాట. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఏది వేస్తే అది తక్కువ వేసి చేయమన్నాము, అలానే చేశారు. కర్రీ అయితే చాలా బాగుంది, రోటీ బాగుంది, అండ్ అలాగే ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. నాకు జనరల్గా అయితే ఫ్రైడ్ రైస్ ప్లెయిన్గానే ఇష్టము, బట్ కర్రీ ఉంది కాబట్టి దాన్ని కూడా కలుపుకొని తిన్నాను అనమాట. అన్నీ వేశారండి, కీర, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ ఏవో వేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా దూరం నుంచి కార్లోనే కూర్చొని వచ్చాం కాబట్టి అలా లంచ్ అయిపోయాక కొంచెం బయట ఒక 5-10 మినిట్స్ అలా తిరిగామన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి. బేసిక్గా అన్నవరంకి వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా ఒక 80% ఇక్కడికే వస్తారనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ ఉండిద్ది అనమాట. మాది స్టీల్ ప్లాంట్ దగ్గర అనమాట, అంటే సిటీ లోపలికేం ఉండదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి రిలాక్స్ అవుదామా అని ఉంది ఇంటికి అయితే. అండ్ ఇది కనిపించేది ఇంటర్ కాలేజ్ అనమాట. మా హస్బెండ్ ఇక్కడే చదివారండి, సో అందుకని ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఎప్పుడైతే ఇక్కడికి అనకాపల్లి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక క్యూట్ పప్పి కూడా కనిపించింది, కార్లోంచి బల్ల చూస్తుంది. టైం వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్లో మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఛార్జింగ్ లేదు, సో అందుకని ఎక్కువ వీడియో తీయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.